నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఏం దొరకట్లేదు కాబట్టి మరొక దాన్ని తెర మీదకి తెచ్చారు. రఘురామకృష్ణంరాజు గారు, ఆకువేడు, రామాలయం, గొంతేరమ్మ టెంపుల్, దళితవాడ, ఇదంతా కూడా మనందరికీ కూడా తెలిసిందే. దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చొప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ రామాలయం వివాదంపై పవన్ కళ్యాణ్ యొక్క వైఖరి ఏంటి, దళితుల వైపా, రఘురామకృష్ణంరాజు వైపా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే విధంగా వీళ్ళు ఇప్పుడు ముందుకు రావడం అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. ఈ విషయంలో చాలా గట్టిగా కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా అంటే లాస్ట్ టైం ఈ రామాలయం విషయంలో అక్కడ ఒక గొడవ జరిగిన విషయం తెలిసిందే. అలాంటి టైంలో సోలలతో దింపినటువంటి మేకులతో కొట్టారు, రక్తాలు వచ్చినాయి. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఎవరైతే దాడులు చేసినారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించాలి అని చెప్పి. ఇక్కడ దళితుల వైపా లేదంటే కనుక దళిత క్రిస్టియన్ల వైపా, హిందువుల వైపు అనేది పక్కన పెడితే కనుక ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయడానికి సిద్ధంగా లేరు. మతాల ఏదైతే రాజకీయం ఉంటుందో అది అంత మంచిదైతే కాదు. కొట్టుకున్నా తిట్టు, ఇంట్లో కొండలు డింకీలు కొడుతున్నా, మతం అనే విషయానికి వస్తే కనుక నా అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దీంతో కొన్ని వర్గాలుగా చీలిపోతాయి. ఒక రాజకీయ పార్టీ ఒక మతం సైడ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా వేరొక మతం వేరే సైడ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉంది. వేరొక మతాల్లో కూడా, దళిత వర్గాల్లో కూడా, క్రిస్టియన్స్లో కూడా, క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ ఎందుకు దూరం చేయాలనుకుంటారు? లేదు కదా. అక్కడ రామాలయం యాజ్ పర్ హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ చట్టపరమైనటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటి ప్రకారం నిర్మించుకుంటే ఇబ్బంది ఉండదు కదా. అదే చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన్ని వివాదంలోకి లాగి ఏదో రాజకీయం చేయాలనుకోవడం దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదనేది నా యొక్క అభిప్రాయం.